లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపుగా ఒక 2 నెలల నుంచి వైసీపీ నేతలు ఎంత టెన్షన్ పడ్డారో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు మాత్రం చాలా కష్టపడి రోజు ఒక కథనంతో వార్చి వడ్డిస్తుంది. ఎవరైనా విచారణకు హాజరైతే వాళ్ళని ఏ ప్రశ్నలు వేశారు, వీళ్ళు ఏం సమాధానం చెప్పారు, మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏదో ఒక ఇంటర్వ్యూ లాగా వీళ్ళే దగ్గరుండి మైకు కెమెరా పెట్టినట్టుగా మొత్తం అంతా రాసుకుని వచ్చారు. అలాగే అక్కడ ఆధారాలు దొరికినాయి, ఇక్కడ ఈ ఆధారాలు దొరికినాయి, కిలో లెక్కన బంగారాలు కొనుగోలు చేసిన ఆధారాలు కూడా దొరికినాయి, ఆ బిల్లులు దొరికినాయి, ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతిలో బాగా కథనాలు వచ్చినాయి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మినిట్ టు మినిట్ ఇంట్రెస్టింగ్ లైవ్ అప్డేట్, అది కూడా కొత్త అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్తో కొత్త కథనాలు వడ్డించి 2 నెలల పాటు ఎంతో కష్టపడుతూ వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో చూస్తే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో, ఫ్రంట్ పేజీలో వార్త లేకుండా ఏ రోజు లేదు, రాస్తానే ఉన్నారు. ఒక ఆపరేషన్ సింధూర్ సమయంలోనే కొంచెం గ్యాప్ ఇచ్చారంతే. అయితే ఇలాగ జాగ్రత్తగా రాసుకుంటా వస్తే తాజాగా ఈరోజు తుస్సుమనిపించింది ఈనాడు. ఏమనిపించింది ఈనాడు? ఎందుకంటే ఈనాడు ఫ్రంట్ పేజీలు ఈరోజు అప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా లిక్కర్ స్కామ్ గురించి రాసుకుంటానే వచ్చింది ఆంధ్రజ్యోతి. కానీ ఈనాడు ఏం చెప్పింది, చాలా వరకు ఆధారాలన్నీ ఆ హార్డ్ డిస్క్లో పెట్టారు, అవన్నీ ఎప్పటికప్పుడు నాశనం చేసేశారు, స్మాష్ చేసేశారు, ఆధారాలేమి ఇప్పుడు లేవు, అవన్నీ స్మాష్ చేయకుండా ఉండుంటే కీలక ఆధారాలు లభించేవి అంటూ రాసుకొచ్చారు. అంటే ఇన్ని రోజులు సిట్ అధికారులు చాలా ఆధారాలు సేకరించారు, ఇవాళ రేపు బిగ్ బాస్ని పట్టేసుకోబోతున్నారు అని జ్యోతి రాసిన జ్యోతి చెప్పిన ఆధారాలన్నీ తుస్సుమన్నాయా ఒక్కసారిగా? ఈనాడు రాసిన దీంతో లేదు, దీనికి రేపు ఏమన్నా కౌంటర్ ఇస్తుందేమో చూడాలి ఆంధ్రజ్యోతి. లేదు అది అంటే వీళ్ళ కౌంటర్లో కానీ ఇంకొక వెర్షన్. కానీ సిట్టి ఏం చేయబోతోంది, జగన్ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా, ఈ కేసులో అరెస్ట్ చేస్తారు, ఇంకొక తలుచుకుంటే అరెస్ట్ చేయాలంటే ఏదో రకంగా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే సవాలు విసిరారు. నేను ఎక్కడైనా సంతకం పెట్టానా, నా పేరు ఎక్కడైనా ఉందా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోండి, నేను విజయవాడలోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదంటే ఆయన ఓపెన్గానే చెప్పారు. మరి దీని మీద సిట్ అధికారులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తారనేది చూడాలి.